ఆరమ్మ ఎంతసేపు చూస్తావురా ఫోన్ ఇవ్వు. ఎప్పుడు చూసి పట్టుకొని చూస్తూనే ఉంటావు. ఆరు అన్నం తినే టైం అండి. ఎప్పుడు ఫోనేనా? కనీసం ఆడుకోవారా? ఫోన్ ఇరా, తాతయ్యకి ఫోన్ చేయాలి. ఫోన్ ఇరా బాబు. టీవీ చూస్తున్నావారమ్మా? అమ్మా అన్నయ్య నన్ను తీసుకెళ్తా. నేను నాకు బాకి నేను అక్కడ పనుకుతా అక్కడ రెసి పెట్టి. సరే నాన్న, పక్కన సోఫా మీదనే ఉంది, తీసుకున్నాను. మా కింద అన్నయ్య అన్నాడు. చెప్పలేదు. అన్నం తిను, అమ్మ పెడుతుంది. అమ్మయ్య 6 పెద్ద ఇంటికి వెళ్ళిండు. మంచిగా ఫోన్ చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియోస్ అన్ని చూడొచ్చు. తొందర పని చేసుకొని ఫోన్ మొత్తం చూస్తా. తొందరగా పని చేసుకొని ఫాస్ట్గా వీడియోస్ అన్ని చూద్దాం. అమ్మయ్య ఈరోజు బాగా చూడాలి వీడియోస్ అన్నీ. ఎప్పటి నుంచో అన్ని బ్యాక్లాగ్ అయిపోయినాయి. అందరివి చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళవి, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ఇవన్నీ చూడాలి. ఈ వాటర్ బాటిల్స్ ఒకటి ఫ్రిడ్జ్లో పెడితే నా పని అంతా అయిపోతుంది. పని అంతా అయిపోయినట్టే. మయ్య పడుకొని ఫోన్ చూద్దాం. ఏం చక్క మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దొరికిందమ్మా నాకు ఫోను. ఆరు అయితే ఫోన్ ఇయ్యాడు, ఏమయ్యాడు. వీడియోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నా. బాగా నిద్ర వస్తుంది. ఏందో నిద్ర చూద్దామనేసరికి నిద్ర వస్తుంది. వాడు ఉన్నప్పుడు వాడు మళ్ళీ ఇయ్యనయ్యాడు ఇక ఫోన్ 2 రోజుల దాకా. రేపు వస్తాడు పొద్దున్నే. అయ్యో నిద్ర బాగా వస్తుంది. ఒకటి నిద్ర వస్తుంది. కళ్ళు మోసుకుపోతున్నాయి. అయ్యో నిద్ర వస్తా. మొహమైనా వాష్ చేసుకొని వస్తా. డ్రెస్ మొహమైనా కడుకొచ్చుకుంటా. వాళ్ళు లేనప్పుడు ఫోన్ చూద్దామంటే నిద్ర వచ్చేసి వస్తుంది. ఇప్పుడు నిద్ర రాదేం లేదు. ఇప్పుడు మంచిగా చూస్తా. చాలాసేపు చూస్తే ఇప్పుడు అయితే నిద్ర మొహం వాష్ కళ్ళు ఇప్పుడు ఏమి నిద్ర రాదు. చాలాసేపు చూస్తా. ఇక 9 అవుతుంది టైం. ఒక గంటన్న చూడాలి. వాడు అస్సలు ఇవ్వడు ఫోన్. మళ్ళీ రేపు పొద్దున వస్తాడు. సరే సర్లే.